దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆరాధనకి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక. దేవుడు మనల్ని మన కుటుంబాల్ని గడిచిన 7 మాసములు కూడా కాపాడి ఈ ఆగస్టు మాసంలోనికి, ఈ మొదటి పునరుద్ధరణ ఆరాధనలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఇంతవరకు మనం పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని యొక్క నామాన్ని మనం మహింపరిచాము. మీ ఎదుట నిలవబడి అత్యల్పునైన నాకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరం ఒకసారికి దేవునికి కృతజ్ఞతలు చెల్లిదామా. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 9వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. కీర్తనల గ్రంథము ఆసాపు వ్రాసిన కీర్తన 78:9 చదవండి. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. చాలు వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు గడిచిన వారం మన విన్న మెసేజ్ యెహెజ్కేలు గ్రంథంలో మనం విన్నాము. 47వ అధ్యాయంలో దేవుని యొక్క మందిరంలో నుంచి ఒక నది వెళుతూ ఉంది. ఆ నది ఎక్కడికి వెళుతుందో అక్కడ 4 కార్యములు జరుగుతూ ఉన్నాయి. మొదటిగా అక్కడ విస్తరణ జరుగుతుంది. రెండవదిగా ఈ నది ఎక్కడికి వెళుతుందో ఆ నది వెళ్ళే చోటంతా ఆ సాల్ట్ వాటర్, అంటే ఆ ఉప్పు నీళ్ళన్నీ కూడా మంచినీళ్ళు అయిపోతూ ఉన్నాయి. మూడవదిగా జలచరములన్నీ కూడా బ్రతుకుతూ ఉన్నాయి. అంటే చనిపోయిన జీవులు వాటికి మరలా జీవం కలుగుతూ ఉంది. చివరిగా ఈ నది ఎక్కడికి వెళుతుందో అక్కడ ఒక స్వస్థత, ఆ చెట్లు ఆ నది ఇరుపక్కల మొలుస్తూ ఉన్నాయి. ఆ చెట్లకి కాసే ఆ ఆకులు ఔషధానికి వాడుతున్నారు. అది దానికి అంటే టోటల్గా అది స్వస్థత జరుగుతూ ఉంది. 4 విషయాలు ఎక్కడ దేవుని మందిరంలో నుంచి వెళ్ళే నది గుండా. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు ఆ నదిలో వెళ్ళాడు. యెహెజ్కేలు ఆ యొక్క అనుభవంలోనికి వెళ్ళి వచ్చి ఇవన్నీ చూసి వచ్చాడు. అతడు మొదట అది చీలమండల లోతే, మరలా మోకాల లోతులోనికి వెళ్ళాడు. తర్వాత మరలా మలల లోతులోనికి వెళ్ళాడు. 4వదిగా ఈదలేనంత అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రతి మందిరములో కూడా ఈ నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మందిరము ప్రజలది కాదు, మందిరము దేవునిది. అది దేవుని యొక్క మందిరము కనుక దేవుని మందిరములో ఆయన తన ప్రజలను ఆనందింప చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ నది మనలో ప్రవహించాలి. ఇది మందిరంలో ప్రవహిస్తే మనకి ఇది కనపడదు. ఈ నదిని ఎప్పుడైతే నీ జీవితంలో ప్రవహిస్తుందో నీ జీవితంలో కూడా ఆటోమేటిక్గా విస్తరణ కలుగుట నువ్వు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు విస్తరించబడుట నువ్వు కళ్ళారా అనుభవిస్తావు. రెండవదిగా నీ జీవితంలో ఉన్న ఆ యొక్క ఉప్పు లాంటి చేదైన అనుభవాలన్నీ ఈ నది వెళ్ళినప్పుడు అవన్నీ కూడా మంచిగా మార్చగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నయోమి జీవితంలో మారా అయిపోయింది, కానీ దేవుడు మరలా మధురముగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే ఈ నది వెళ్ళిన చోటల్లా చనిపోయినవన్నీ కూడా తిరిగి బ్రతుకుతా ఉన్నాయి. అబ్రహాము శారా జీవితంలో ఈ నది ప్రవహించింది. మృత తుల్యమైపోయిన గర్భం ఏమైపోయింది తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవక్కర్లేదు, కానీ అది ఆల్రెడీ డెడ్ అయిపోయింది. గర్భం అంటే లేడీస్కి తెలుసు కదా, గర్భసంచి లేకపోతే బిడ్డలు పుట్టరు. ఆ గర్భసంచి ఏమైపోయింది? అది బలము ఉడిగిపోయింది.
దేర్ ఈజ్ నో లైఫ్, దేర్ ఈజ్ నో, ఆ యొక్క జీవం లేదు. మరి ఎలాగ వచ్చింది? జీవం వచ్చింది. వృద్ధాప్యంలో దేవుడు వారికి ఇస్సాకు వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మీ జీవితాల్లో కూడా ఈ నది వెళ్ళినప్పుడు మీ మీ జీవితంలో ఉన్న ఆ మృత తుల్యమైపోయిన పరిస్థితులన్నీ కూడా దేవుడు జీవం కలిగిన వాటిగా మార్చగలడా ఆయన? చెప్పలు గుర్తు దేవుని యొక్క నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. నాలుగవదిగా, ఈ నది వెళ్ళిన చోట వల్ల ఆరోగ్యం అనేది కలుగుతా ఉంది. అక్కడ అనారోగ్యం ఉండటానికి అవకాశం లేదండి. కాబట్టి ఈ నదిలో వెళ్ళటానికి సిద్ధమేనా? ఈ నది మన గుండా వెళ్ళాలి అంటే ఈ నదిలో లోపమే లేదండి. ఈ నది ప్రవహించడానికి 3 ఆటంకాలు మనం చెప్పాం. మొదటిగా అహంకారం, లేకపోతే అహం అనేది ఈ నది ప్రవహించకుండా ఉంటుందన్నమాట. మనలో అహం అనేది లేకుండా చూసుకోవాలి. నయమాను గురించి మనం విన్నాము. నయమాను కుష్టు వ్యాధితో వచ్చాడండి. కానీ అతనిలో ఉన్న అహం ఏమైపోయిందంటే అతన్ని మొదట్లో ఒక ఆలస్యం అయిపోయింది. కానీ ఎప్పుడైతే పనివాడి మాట విన్నాడో నయమాను జీవితంలో అద్భుతము జరిగింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క పాదముల దగ్గర తాను తగ్గించుకొని వారిని దేవుడు హెచ్చిస్తాడు. 1 పేతురు 5వ అధ్యాయంలో ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసు కలిగి ఉండండి. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించే వరకు, మిమ్మల్ని ఘనపరిచే వరకు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనలో ఎటువంటి అహం లేకుండా చూసుకోవాలి. దావీదు వలె ఏది అడ్డుపడకుండా, దావీదు లాగా తన జీవితంలో ఎక్కడా కూడా రాజైన, గొర్రెల కాపరి అయిన దావీదులో ఎక్కడ అహంకారం అనేది లేదండి. దావీదు అందుకనే తన జీవితం అంతా కూడా ఆ నది ప్రవహిస్తానే ఉంది. సౌలు అహము చేసింది. కాబట్టి నీ జీవితంలో అహముని ఎట్టి పరిస్థితుల్లో కలలో కూడా, ఇలలో కాదండి, కలలో కూడా రాకూడదు. అపవాది, మన విరోధన అపవాది ఆ యొక్క అహముతోనే పడిపోయింది. నేను దేవుని పర్వతం మీద కూర్చోవాలి, ఉత్తర దిక్కున సభా పర్వతం మీద నేను ఆసీనుడవ్వాలి అని మనసులో అనుకున్నాడు అండి. వెంటనే దేవుడు క్రిందకి త్రోసి వేశాడు. కాబట్టి మనలో అహం అనేది ఏమైపోవాలి? అది తొలగిపోవాలి. అహం అనేది అది కత్తిరించబడాలి. అహం అనేది అది పూర్తిగా ఎప్పుడైతే అది వెళుతుందో నది వరవడిగా ప్రవహించటమును చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో అహం అనేది ఈ రోజుతో అది నాశనము చేయబడును గాక. మన జీవితంలో అహమంతా అది అనగగొట్టబడును గాక. మన జీవితంలో నది ప్రవహించకుండా ఏ అహమైతే అడ్డుపడుతుందో ఆ అహాన్ని దేవుడు పూర్తిగా తొలగించును గాక. దేవునికి అవకాశం ఇవ్వకూడదండి. మనమే తీసివేసుకోవాలి. దేవునికి అవకాశం ఇస్తే, దేవునికి అవకాశం ఇచ్చేదాకా చేయకూడదండి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన రంగంలోని దిగాడు అనుకోండి, ఆయన చేసే మార్గం వేరుగా ఉండేదండి. నెబుకద్నెజరుకి దేవుడు స్వయాన ఆయన చర్య తీసుకున్నాడు. 7 సంవత్సరాలు పశువు వలె గడ్డి తినేటట్లుగా చేశాడండి. అది దేవుడు చర్య తీసుకున్నందుకు మనం ఉండకూడదు. దేవుని దగ్గరికి వచ్చి ఎక్కడైనా ఒకవేళ మన మాటల్లో కానీ, మన యొక్క ఆలోచనలో కానీ, మన యొక్క ప్రవర్తనలో కానీ ఒకవేళ అహం ఉంటే, దేవా నా అహాన్ని తొలగించయ్యా. ప్రైజ్ ది లార్డ్. మనం ఏ పార్టీ వారం చెప్పండి? మనం ఏ పార్టీ, దేవుని సన్నిధానంలో మనం ఏ పార్టీ వారం? దేవా నా అహాన్ని తొలగించయ్యా. ఒకవేళ నాలో గర్వం వస్తుందేమో, నా డబ్బును చూసి, నా బంధు వర్గాన్ని చూసి, నా ఇంటిని చూసి, నా యొక్క ఉద్యోగాన్ని చూసి నాకు గర్వం వస్తుందేమో, నా దగ్గర ఉన్న వస్తువులను చూసి నాకు గర్వం వస్తుందేమో, నాకున్న చదువును బట్టి నాకున్న గర్వం వస్తుందేమో. గర్వపడకుడి. ఎవని గర్వం వాణ్ణి తగ్గిస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అన్ని పాపాల్లో కంటే గర్వం అనేది చాలా ప్రధానమైన పాపం. అది బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వము రాకూడదండి. ఏది దేవుడు మనకిచ్చినా ఇది దేవుని కృప వలననే కలిగింది. దేవుని దగ్గర నీకు దేవుడు ఏది ఇచ్చినా సరే అది దేవుడు లేకుండా నీకు రాలేదండి. అలాంటప్పుడు మనం దేనికి దాన్ని చూసుకొని మనం విర్రవీగేది? ప్రైజ్ ది లార్డ్. ఉద్యోగం ఈ రోజు ఉండేది రేపు ఉండదు. మన దగ్గర ఉన్న డబ్బులు ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు. నీకున్న జ్ఞానం ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదండి. అందుకని భక్తుడు పాట పడి, నాదంటూ లోకాన్ని ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవు ఇచ్చినదే ప్రభువా. హల్లెలూయా. కాబట్టి అహం అనేది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేస్తుంటే ఇవన్నీ కూడా
బైబిల్ పరముగా ఉన్న మెసేజ్లు వీటిని రద్దు చేయటానికి కానీ వీటిని తీసివేసి వేరొక మార్గాన్ని వెళ్ళటానికి లేదండి. కాబట్టి ఎక్కడ ఏ అహం అడ్డుపడి మన జీవితంలో నది ప్రవహించటం లేదో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. రెండవదిగా పశ్చాత్తాపం అనేది ఖచ్చితంగా అంటే అది దేన్ని సూచిస్తుంది అంటే వినయాన్ని సూచిస్తుంది. ఆయన వినయము గల వారి యొద్ద నివసిస్తాడు. ఆయన సౌలు దావీదు అదే సౌలు జీవితంలో దేవుడు బలముగా పని చేయలేదండి. సౌలు దగ్గర అసలు పశ్చాత్తాపం లేదు, వినయము లేదు, విధేయత లేదు. విధేయత కలిగిన వారి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు బలముగా పనిచేస్తాడు. ఆయన దావీదు జీవితంలో పశ్చాత్తాపము, తాను దేవుని దగ్గర చేసిన తప్పులకి ఆయన ఎంతగానో కన్నీరు కార్చి ఒక కీర్తన సహితం 53వ కీర్తన అది రిపెంటెన్స్. ఎంత పశ్చాత్తాపం. ఈరోజు నీకు పశ్చాత్తాపం ఉందా? ప్రైజ్ లార్డ్. జరిగిపోయింది కదా పాస్టర్ గారండి, అయిపోయింది ఎందుకు పాస్టర్ గారు, అయిపోయింది ఎందుకు? అయిపోయింది నువ్వు ఒప్పుకున్నంతకాలం అది అక్కడే ఉండిద్దమ్మా. గుర్తుంచుకోండి, నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో మనస్ఫూర్తిగా అది అప్పుడు దాకా అది రద్దు చేయబడదండి. లేదా ఆ పత్రం అక్కడే చెప్పండి, ఎవరి దగ్గర నా డబ్బులు తీసుకున్నారు అనుకోండి, ఆ పత్రం ఎప్పుడు దాన్ని చించేస్తాడు? ప్రాన్సీ నోటు ఎవరైనా డబ్బులు తీసుకున్నారా? తీసుకుంటారు. తీసుకోకుండా ఎలా ఉంటారు? హల్లెలూయా. అది ఎప్పుడు రద్దు అవుతుంది? ఊరకని ఇచ్చేసాను ప్రభువా, ఇచ్చేసాను అయ్యా అంటే సరిపోయిద్దా? ఆ వడ్డీతో సహా మీరు ఎప్పుడైతే చెల్లిస్తారో అప్పుడు మాత్రం అదేం చేస్తాడు? తీసుకున్నాడు, ఇచ్చినోడు దాన్ని చించేస్తాడండి. సేమ్ అంతే. మీరు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఫలానా రోజు ఫలానా సంవత్సరంలో దేవా నేను ఒకవేళ నా మాట ద్వారా ఎవరినైనా ఇబ్బంది పెడితే, నా ద్వారా ఎవరికైనా కీడు కలిగిందేమో, నా ద్వారా ఎవరికైనా హాని కలిగిందేమో, నేను ఎవరినైనా తొందరపడి ఇబ్బంది పెట్టేనేమో, దేవా నన్ను క్షమించు నాయనా అంటే వెంటనే ఆ పత్రం ఏం చేయబడిద్ది? చించివేయబడిద్ది అండి. ఒకవేళ అదేమి లేదులే ప్రభువా నేను మంచోడినయ్యా అని అనుకుంటే ఆ పత్రం అక్కడే ఉండిద్దండి. రేపు మనము దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత వెంటనే దేవుడు ఆ పత్రం తీస్తాడు బయటికి. ప్రైజ్ లార్డ్. కొలసీ పత్రిక ఉండేది కదా, మనకు విరోధంగా పత్రాలు ఉన్నాయి. ఆ పత్రం ఎప్పుడు కొట్టివేయబడి తెలుసా? నువ్వు ఒప్పుకున్నప్పుడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి పశ్చాత్తాపం లేకుండా అక్కడ దేవుని నది ప్రవహించదండి. కాబట్టి దావీదు అంటున్నాడు, దేవా నాలో మరలా నూతన హృదయాన్ని నాకు దయచేయి నాయనా, నా అంతరంగంలో నూతన స్వభావాన్ని పుట్టించుము. నేను ఎండిపోయిన వ్యక్తి వల్ల నేను అయిపోయాను. దావీదు తను తప్పు చేసిన తరువాత తను ఒప్పుకోకుండా వేషధారణగా జీవిస్తూ ఉన్నాడు. దేవుడు నాతానును పంపించాడండి. పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు మనకు గుర్తు చేస్తాడు. వాక్యం విన్నా ఉన్నప్పుడు ఫలానా సమయంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది కూడా దేవుడు గుర్తు చేస్తాడు. అది వెంటనే మన దృష్టిలోనికి వచ్చినప్పుడు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను క్షమించు ప్రభువా అంటే దేవుడు వెంటనే క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ యొక్క జరిగిన వాటి విషయం అన్నిటిలో కూడా సెటిల్ చేసుకున్నారా? ప్రైజ్ లార్డ్. అన్ని పత్రాలు కొట్టివేయబడ్డాయా? అన్ని పత్రాలు చించివేయబడ్డాయా? ఇప్పుడైనా ప్రార్థన చేద్దామా? మన హృదయమే చేసుకొని, దేవా చెప్పండి అమ్మా, హృదయమే చేసుకోండి అమ్మా. దేవా నేను గడిచిన సంవత్సరములలో ఎక్కడైనా నీకు ఆయాసకరముగా అయ్యా ఎవరికైనా నా జీవితము ద్వారా హాని కలుగు చేస్తే, నా మాటల ద్వారా నా ప్రవర్తన ద్వారా నేను ఇబ్బంది పెడితే, మీ మందిరావరణములో మనస్ఫూర్తిగా నేను ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. నా మాటల ద్వారా నేను ఏమైనా గాయపరిస్తే, నా ప్రవర్తన ద్వారా నేను ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి నాయన. నా గత పాపములన్నీ ఈ రోజుతో యేసు నామములో రద్దవునుగాక. నాకు విరోధముగా ఉన్న పత్రములన్నీ యేసు నామములో చించి వేయబడునుగాక. నాకు విరోధముగా సాతాను వ్రాసిన ఆ పత్రములన్నీ యేసు నామములో కొట్టి వేయబడునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే చెప్పండి అమ్మా. ఆ నది వెంటనే మీరు ప్రవహించటం
చూస్తారు. హల్లెలూయా. ఇది చిన్నదే కదా అనుకోవాకండమ్మా. చిన్నదైనా ఆ నది ప్రవహించకుండా ఆపేస్తుందండి. చిన్నది అనుకోకూడదు. ఆ చిన్నది మన జీవితాలు వర్ధిల్లకుండా, విస్తరించబడకుండా, ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే వచ్చిన డబ్బులన్నీ కూడా చిలి సంచిలో పడిపోవటం, ఏ ద్వారాలు తెరవకపోవటం, అభివృద్ధి లేకపోవటం, ఇవన్నీ నది ఎండిపోయిన పరిస్థితి. కాబట్టి పశ్చాత్తాపం మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నది అనేది మీ నడినెత్తి అరికాల వరకు ఏ వ్యాధి నుంచి నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. నది నీలో ఉంటే ఏ వ్యాధి అయినా నదిలో పడి కొట్టుకొని వెళ్ళిపోయిద్దండి. నేను యేసయ్య నమ్ముకుంది చాలా వ్యాధులు నన్ను చుట్టుముట్టిని. మీకు తెలుసు అనుకుంటా, నాకు టాన్సిల్స్ చలికాలం వస్తే టాన్సిల్స్తో నేను బాధపడేవాడిని. నేను తర్వాత సైనస్ తెలుసుగా, సైనస్తో బాధపడేవాడిని. నేను యేసయ్య నమ్ముకుని కొత్తలో నా ముక్కులోంచి బ్లడ్ వచ్చేది బడబడమని. ఎండాకాలం వస్తే నేను ఏ సర్జరీ, అవన్నీ కూడా సర్జరీకి వెళ్ళాల్సిన వాటి డిసీజెస్ అండి. సైనస్ కానీ, టాన్సిల్స్ కానీ, ఆ ముక్కులోంచి ఒకసారి వెళ్తే దానికి ఆపరేషన్ చేయాలన్నారు. కానీ ఏ రోజు నేను హాస్పిటల్ గడప వెక్కిన దాఖలాలు లేవండి. అన్ని నదిలో మొత్తము కూడా కొట్టుకొని వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. నన్ను స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరచగలిగిన దేవుడు. మా తల్లిగారిని సాక్షి చెప్పిన, ఆమె కీళ్ళవాతముతో ఉంది. కీళ్ళవాతముతో ఉన్నప్పుడు డాక్టర్స్ తగ్గదని జీవితాంతం మెడిసిన్ వాడాలని చెప్పారు. ఒకరోజు అమరపులోని బలంగా ప్రేయర్ చేసినప్పుడు ఆమెలోంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయినట్లుగా దర్శనంలో కనపడతా ఉంది. ఆ రోజు నుంచి ఆమె జీవితంలో ఏ డాక్టర్స్ అయితే చెప్పారో తగ్గదని దేవుడు రద్దుపరిచి 3 సంవత్సరాల తర్వాత గొప్ప అద్భుతమైన స్వస్థతను కలుగు చేశాడు. చెప్పకూడదు, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మా కుటుంబంలో చేసిన దేవుడు మీ జీవితంలో చేయగలడు. వ్యాధిని చూసి భయపడవాకండి, నదిని ప్రవహించనియండి. ఆ నదిలో ఏ వ్యాధి అయినా దేవుడు ఈ వ్యాధి తగ్గదమ్మా, ఇది చిన్నదే తగ్గిద్దమ్మా అని అంటాడా? చెప్పండి అమ్మా. ఆ నది ఒక్కసారి వెళితే వరవడిగా ఆ ఒంటిలో ఉన్న నీరసముగా నిస్సత్వం మొత్తం కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయి. హల్లెలూయా. మూడవదిగా దేవునికి నమ్మకముగా మనము జీవించాలండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. కాబట్టి దేవునికి మనం నమ్మకముగా ఉండాలి. నమ్మకమైన వారికి దేవుడు కొన్ని అప్పగిస్తాడండి. నువ్వు నమ్మితేనే దేవుడు ఇస్తాడు, నువ్వు నమ్మకపోతే దేవుడు ఏది నీకు అప్పగించడు. మోషేని దేవుడు నమ్మాడు కాబట్టే అంత లక్షల మందికి దేవుడు నాయకుడిగా చేశాడండి. కాబట్టి దేవుడిని నమ్మగలుగుతున్నాడా? దేవుడిని నమ్ముతున్నాడా? మనుషులు కాదండి, నీ పక్కనోళ్ళు కాదండి, దేవుడు నిన్ను నమ్ముతున్నాడా? ఎవరికోళ్ళు ప్రశ్నించుకోండి, దేవుడు నన్ను నమ్ముతున్నాడా? చెప్పండి, దేవుడు ఏం చెబుతున్నాడు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు నమ్మినప్పుడే నీలో నది ప్రవహించేది. నమ్మకం లేని చోట ఏ నిబంధన కానీ ఏ నది కూడా ప్రవహించదు. కాబట్టి ఎక్కడ మనం నమ్మకాన్ని కోల్పోతున్నామో, మన దేవుడు మనకిచ్చిన ధన విషయంలో, దేవుడు మనకిచ్చిన సమయంలో, దేవుడు మనకిచ్చిన అది ఏదైనా నువ్వు నమ్మకముగా దేవునికి ఉంటే ఖచ్చితముగా నీలో ఆ నది వరవడిగా విస్తరణ, ఆశీర్వాదం, అభివృద్ధి నీ జీవితంలో నువ్వు చూస్తావు ఖచ్చితముగా. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా గడిచిన వారం చెప్పిన మాటలే మరలా రిపీట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రీతిగా మనలో, మన సంఘములో ఆ నది ప్రవహించునుగాక. ఈ నది ఎక్కడికి వేలును అక్కడ సమస్తమును కూడా బ్రతుకును. కాబట్టి ఈ వారం మెసేజ్కి వచ్చేద్దాం. ఇక్కడ అసలు విషయానికి వస్తే, కీర్తనల గ్రంథం 78 కీర్తన 9వ వచనములో, విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులను ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. ఎఫ్రాయిము మనందరికీ తెలుసు. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనములో యోసేపు యొక్క చిన్న కుమారుడు. ఎఫ్రాయిమునకు అర్థం ఏంటంటే రెండంతల ఆశీర్వాదం, లేకపోతే రెండంతల అభివృద్ధి. ఇక్కడ ఎఫ్రాయిము సంతతి గురించి వ్రాయబడిన మాట ఏమిటి అంటే, విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులను ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగారు. మనం గడిచిన దినాలలో యుద్ధము యెహోవాదే, దేవుడు మన పక్షముగా యుద్ధము చేయాలని చాలా విషయాలు మనం విన్నాం. అంతకుముందు దాదాపు కొన్ని నెలల క్రితము కూడా విశ్వాసుల జీవితాల్లో కొన్ని కాలములు గుండా వెళ్తారని ఒక్కొక్క వారం ఒక్కొక్క కాలము గురించి విన్నాం. గుర్తుంది ఎవరికైనా? పోయిన వారం చెప్పిందే గుర్తులేదు పాస్టర్ గారండి. మీరు కొన్ని నెలల క్రితం చెప్పిందా? అసలు మాకేడైనా గుర్తుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఎప్పుడూ అడుగును పడిపోయింది. ఏమని ఎవరికి గుర్తున్నాయా? విశ్వాసులు కొన్ని కాలములు గుండా వెళతారు.
ఏ కాలం? ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఇది కాదండి. కొన్ని కాలాలు చెప్పాను. శోధన కాలం, శోధన కాలం, శ్రమల కాలం, దేవుడు హెచ్చించు కాలం, దేవుని దగ్గర మౌనముగా కనిపెట్టుకునే కాలం, అలాగే దేవుడు మనల్ని పరీక్షించే కాలం. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుడు నిన్ను నీ జీవితంలో క్షామకాలం, అలాగే కుదురుపాటు కాలం. కుదురుపాటు కాలం అంటే సెటరేట్ అయ్యే కాలం. ఇలాగా విశ్వాసుల జీవితాల్లో కాలాలు ఉన్నాయండి. భక్తులు చాలామంది ఎవరి కాలంలో వారు వెళ్ళారు. యోసేపు శోధన కాలంలో వెళ్ళాడు. పాత నిబంధన క్రొత్త నిబంధనకి అది నిశ్శబ్ద కాలం. కొన్నిసార్లు నువ్వు మౌనముగా దేవుని దగ్గర కనిపెట్టుకునే సమయం ఉండేది. ఏ జవాబు రాదు, ఏ దర్శనము రాదు. అయితే నువ్వు దేవుని దగ్గర మౌనముగా ఉండాలి. దాన్ని మౌన సమయం అంటారు. ప్రైజ్ ది లార్డ్. అది మౌనంగా నువ్వు ఎదురు చూడాల్సింది అంతే. అలాగే నువ్వు పరీక్షించబడే కాలం. దేవుడు అబ్రహాముని పరీక్షించాడండి. పరీక్షించబడ్డావా? శ్రమల కాలము గుండా వెళ్ళావా? అలాగే కుదురుపాటు కాలం అంటే అన్నీ కూడా సెటరైట్ అయ్యే కాలం. నీ జీవితము లేకపోతే నీ యొక్క అది ఏదైనా సరే నువ్వు అడిగిన ఎదురు చూసేదానికి సెటరైట్ అయ్యే కాలం, కుదురుపాటు కాలం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ అందుట్లో యుద్ధ కాలం అనేది ఒకటి ఉందండి. యుద్ధ కాలం అదే ఇప్పుడు మనం చదువుకున్న 78:9 వచనములో ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుదిరిగారు. ఎఫ్రాయిము అర్థమేమన్నా రెండంతల అభివృద్ధి. తన యుద్ధ కాలం అంటే ఏమిటి అంటే, యుద్ధ కాలం అంటే మనం విన్నాం దాదాపు మన 7 రోజుల ఉపవాస ప్రార్థనలప్పుడు కూడా, నువ్వు ఫైట్ చేసే కాలం. ఎవరితోటి? నీ పక్కింటి వాళ్ళతో కాదండి. నేల దగ్గర, గోడ దగ్గర, చీపిరి దగ్గర, కల్లేపు దగ్గర ఆ ఫైట్ చేసేది కాదండి. ఎవరితో నువ్వు ఎవరితో ఫైట్ చేయాలి? నీకు వస్తున్న సమస్యతోటి, అపవాదితోటి, లేకపోతే మనకి విరోధముగా ఉన్న సమస్యలతోటి ప్రార్థన సహకారముతో నువ్వు ఫైట్ చేసే కాలం. ఇది ప్రతి విశ్వాసి వెళ్ళాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆయన నొక్కి చెబుతున్న మాట, మనం పోరాడేది శరీరాలతో కాదు. నువ్వు పోరాడేది నీ పక్కింటి వాళ్ళతో, నీ ఇంట్లో వాళ్ళతో, లేకపోతే నీ రక్త సంబంధికులతో, నీ బంధువులతో కాదండి. నువ్వు పోరాడేది ఒక్కటే, అది అపవాది అయిన శత్రువుతోటి పోరాడే కాలం. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రతి విశ్వాసి కూడా ఈ యుద్ధ కాలం గురించి మనము వెళ్ళాలి. నువ్వే ఎదుర్కోవాలి, నువ్వే ఫైట్ చేయాలి, నువ్వే నీకు వచ్చిన సమస్యలో నుంచి నువ్వే ఫేస్ చేయాలి. అయితే ఎఫ్రాయిములు కూడా ఒకసారి వాళ్ళకి యుద్ధకాలం వచ్చిందండి. వాళ్ళకి యుద్ధకాలం గుండా వెళ్తూ ఉంటే వాళ్ళు ఏం చేయాలి? యుద్ధము చేయాల్సిన ఎఫ్రాయిము సంతతి వారు, వాళ్ళ దగ్గర విండ్లు ఉన్నాయి. విండ్లు అంటే ఆయుధాలు ఉన్నాయి, ఆ యొక్క బాణాలు ఉన్నాయి. యుద్ధ సన్నద్ధులయ్యారు, యుద్ధ కవచాలు ధరించుకున్నారు. ఇన్ని ఉన్నా ఆ సమస్య వచ్చేసరికి, ఆ యుద్ధం వచ్చేసరికి వెనక్కి పారిపోతున్నారండి. ఎంత ఘోరమైన విషయం. విండ్లు ఉన్నాయి, యుద్ధ సన్నద్ధులు అయ్యారు, యుద్ధకాలం వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇది దైవికమైనదని వెనక్కి వెళ్ళిపోవటం, సమస్యను చూసి పారిపోవటం నిజమైన క్రైస్తవ లక్షణమేనా? నీకు వచ్చిన కష్టాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోవటం నిజమైన దైవికమైన బిడ్డల యొక్క లక్షణమేనా? నిజమైన క్రైస్తవులు ఏం చేయాలో తెలుసా? ప్రతి పరిస్థితిలో చక్కగా నువ్వు నిలబడి నీకు వచ్చే దాని నుంచి విజయాన్ని పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పారిపోయే వ్యక్తిగా నువ్వు ఉండకూడదండి, భయపడే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు, వచ్చిన దానిని చూసి నువ్వు వెనక్కి తగ్గే వ్యక్తిగా ఉండకూడదు. ఈరోజు నువ్వు ఏ యుద్ధ కాలం గుండా వెళ్తున్నావో నువ్వు ఎఫ్రాయిముల్లాగా నువ్వు వెనక్కి వెళ్ళే వ్యక్తిగా ఉండకూడదండి. నువ్వు ముందుకే సాగుతూ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే దేవుడు నీ పక్షాన నిలబడతాడండి. అసలు ఎఫ్రాయిము సంతతి వారు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? వారి పక్షాన దేవుడు లేడా? దేవుడు ఆశీర్వాదం వారికి ఇచ్చాడు, రెండంతల ఆశీర్వాదం అని. ఎందుకు ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధము చేయలేకపోతున్నారు? ఈరోజు సంఘము కూడా, దేవుని ప్రజలు కూడా ఎందుకు దేవుని సన్నిధానంలో వాళ్ళు స్ట్రైట్గా ఉండలేకపోతున్నారు? వచ్చిన సమస్యలతో, అపవాదితోటి ఎందుకు యుద్ధము చేయలేకపోతున్నారు? ఎందుకు బలహీనమైపోతున్నారు?
ఎందుకు లోకంలోనికి జారిపోతున్నారు? ఎందుకు పాపముల మీద విజయాన్ని సాధించలేకపోతున్నారు? ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవుడు అంటే లోకానికి ఎదురుదేవాడు అండి. క్రైస్తవుడు అంటే లోకంలో ఆ లోకానికి ఆపోజిట్గా నడిచేవాడు. కానీ నువ్వు ఈరోజు క్రైస్తవుడని చెప్పుకుంటూ కూడా నువ్వు లోకంలో కొట్టుకొని వెళ్ళిపోతున్నావు. మనకి దేవుని ప్రజలకి మనకి అన్యులకి తేడా ఉందంటారా? తేడా చాలా ఉందండి. చెప్పుకుంటా పోతే చాలా వ్యత్యాసం ఉంది. బైబిల్ గ్రంథంలో మనకి దేవునికి కానీ ప్రజలకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. మనకి వాళ్ళకి చాలా పోలికలు ఉన్నాయి. ఈరోజు మనకి వాళ్ళకి పోలిక లేకుండా మనం ఉంటే, మనం జీవిస్తే నిజముగా మనం దేవుని బిడ్డలమని చెప్పుకోవడానికి మనం అర్హత లేదండి. కాబట్టి ఈరోజు మనం ఎఫ్రాయిములాగా మనం ఏం చేయాలో తెలుసా? వాళ్ళలాగా మనం యుద్ధ కాలమును వెనకకు తిరగకూడదు, కానీ నువ్వు ముందుకే సాగి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్ని విషయాలు మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 29వ వచనము చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 29వ వచనం. ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. గెజెరులో కనానీయులు వారి మధ్యను నివసించిరి. చాలా అండి. మొదటిగా ఎందుకు ఎఫ్రామీయులు యుద్ధకాలమును ఎందుకు వెనదిరుగుతున్నారు? ఎందుకు జారిపోతున్నారు? ఎందుకు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు సమస్యను చూసి, వస్తున్న సాధును చూసి ఎందుకు భయపడి పారిపోతున్నారు? ఎందుకు వారి దగ్గర అంత ధైర్యం ఎందుకు లేదు? అంత విశ్వాసం ఎందుకు లేదు? దేవుడు వారి పక్షాన ఉన్నాడని చెప్పి వాగ్దానము చేసి దీవెనలు ఇచ్చి యుద్ధ సన్నిధిలో నిలబెట్టినా సరే వాళ్ళు ఎందుకు పోరాడలేకపోతున్నారు తెలుసా? వాళ్ళు మొదటిగా కనానీయులను వారు వెళ్ళగొట్టలేదు. కనానీయులు ఎవరు పాస్టర్ గారండి? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానము చేసిన కనాను దేశంలో ఆల్రెడీ అక్కడ 7 రకాల ప్రజలు ఉన్నారండి. దేవుడు చెప్పాడు, మీరు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఉన్న కనానీయులు మీరు బయటికి వెళ్ళగొట్టండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 55వ వచనములో ఉండిద్ది. ఒకవేళ మీరు వారిని వెళ్ళగొట్టకపోతే వారు ఎలాగ ఉంటారో తెలుసా? అయితే నేను మీ ఎదుట నుండి ఎవరిని ఉండనిచ్చుదురో వారు మీ కండ్లలో ముళ్ళుగాను మీ పక్కలలో శూలముగాను ఉండి మిమ్మల్ని నివసించు ఆ దేశములో మిమ్మల్ని బాధ పెడతారు. కాబట్టి మీరు వారిని వెళ్ళగొట్టండి. కనానీయుల్ని వెళ్ళగొట్టండి. వాళ్ళు ఉంటే మీకు బాధ, వాళ్ళు ఉంటే మీరు సరిగ్గా ఎదగలేరు, మీరు యుద్ధము చేయలేరు. దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిమీయులు కనానీయులు వెళ్ళగొట్టలేదు. వాళ్ళని రాజీ పడి వాళ్ళ ఇళ్లల్లో పని చేసుకునే వారిగా, దేవుని మందిరములో నీళ్లు చేదేవారిగా, కట్టెలు నరికేవారిగా వాళ్ళతో రాజీ పడి మేము మిమ్మల్ని చంపములే, మిమ్మల్ని వెళ్ళగొట్టములే, కాబట్టి మీరేం చేయాలి? మా ఇళ్లలో మీరు పని చేయాలి, మా బట్టలు ఉతకాలి, మా అంట్లు గడగాలి అని వాళ్ళని ఉండనిచ్చారు. కాలక్రమేణ ఏమైందో తెలుసా? ఆ అంట్లు గడిగే వాళ్ళు, ఆ వెట్టి చాకరీ చేసే వాళ్ళు అందరూ చిన్నగా వాళ్ళ యొక్క అన్య విగ్రహాలను తెచ్చి వాళ్ళు పెట్టుకొని ఆ ఇళ్ళల్లో పెట్టుకుని వాళ్ళని పూజిస్తూ ఉన్నారు. ఉండే కొద్ది ఏమైంది? ఆ ఇంటి యజమానుడు చిన్నగా వాళ్ళ దేవతలకు కూడా పూజించడం ఈయన స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆ ఇళ్లలోకి విగ్రహాలు తెచ్చింది ఎవరు? దేవుని ప్రజలు కదండి, కనానీయులు. ఉండే కొన్ని కనానీయులు ఇశ్రాయేలు మీద డామినేట్ చేసేసి పూర్తిగా ఇశ్రాయేలు ప్రజలు కూడా కనానీయులుగా మార్చబడ్డారండి. చూడండి ఎంత ఘోరమో. ఇశ్రాయేలు ప్రజలు కనానీయులుగా మార్చబడి వారి దేవతలను పూజించడం ప్రారంభించారు. ఇప్పుడు వారి వలన దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చేస్తా ఉంది. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, మన జీవితాల్లో దేవుడు వేటిని వెళ్ళగొట్టమంటే వాటిని వెళ్ళగొట్టాలండి. రాజీ పడకూడదు. అది చెడ్డ స్నేహమైనా, అది ఏదైనా దురలవాటైనా, దేవునికి విరోధమైనది అది ఏ పాపమైనా దేవుడు వెళ్ళగొట్టం ఏం చేయాలి? దాన్ని వెళ్ళగొట్టాలి. అది వెళ్ళగొట్టకపోతే ఏమైతే తెలుసా? మొదట్లో బాగానే ఉండిద్దండి. వడి నిండా నిప్పేసుకుంటే ఏమైంది? ఏం కాదులే పాష అనుకుంటే ఏమైంది?
వడిలో నిప్పేసుకొని పరిష్కారాన్ని కనపట్టలేదు కదా గట్టిగా ముడుక్కున్నాం అనుకోండి, వడిలో చిన్న ఒక నిప్పురో పెట్టుకున్నాం అనుకుని ఏమైంది, పరిష్కారానికి కాలట్లేదు, ఏం కాదులే అంటే ఒక అరగంట తర్వాత చూస్తే వడంతా గాలిపోయిద్దండి. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలో తెలుసా? ఎఫ్రామీయులు ఎందుకు యుద్ధ కాలమును వెనుదిరుగుతున్నారు అంటే వాళ్ళ జీవితాల్లో ఉన్న శత్రువులను వెళ్ళగొట్టలేదండి. వాళ్ళు శత్రువులతో రాజీ పడుతున్నారు. ఏమైందిలే, చెడు స్నేహం చేస్తే ఏమైందిలే, ఈ చిన్న అలవాటు ఉంటే ఏమైందిలే, ఈ దుష్టుల ఆలోచన నడిస్తే ఏమైందిలే, దుష్టుల మార్గం నడిస్తే ఏమైందిలే, వెళ్ళగొట్టడం రాజీ పడుతున్నారు అండి. ఈ చెడ్డ మాటలు మాట్లాడితే ఏమైందిలే, ఇక్కడికి వెళ్తే ఏమైందిలే, అది తింటే ఏమైందిలే, ఇది తాగితే ఏమైందిలే అంటే రాజీ పడటం అండి. రాజీ పడటం తెలుసుగా, రాజీ పడిపోవటం. ఎఫ్రామీయులు కనానీయులతో రాజీ పడ్డారు. మిమ్మల్ని ఏం చేయవయ్యా, కానీ మీరు మా ఇళ్ళల్లో ఉండొచ్చు. ఇక్కడ ఉండే కొన్ని ఏమైంది, కనానీయులు హైలైట్ అయిపోయారండి. వాళ్ళ దేవతలు పూజించే దేవుని ఉగ్రత అంతా కూడా ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? కనానీయులకి మీద రాలేదండి, దేవుని ప్రజల మీదకి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేయలేకపోతున్నారు, వాళ్ళు నిలబడలేకపోతున్నారు, వాళ్ళు దేవుని దగ్గర సరైన భక్తి చేయలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మీరు వెళ్ళగొట్టారా? ప్రశ్నించుకోవాలి మనం. వెళ్ళగొట్టామా? నిద్రపోతున్నాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఓకే, మంచిది, అందరూ అలర్ట్గానే ఉన్నారు. వెళ్ళగొట్టారు. ఎఫ్రాయిమీయులు గెజెర్లో నివసించి కనానీయులను వెళ్ళగొట్టలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు మీరు వెళ్ళగొట్టారా? దేవునికి విరోధముగా ఉన్న అవన్నీ కూడా వెళ్ళగొట్టారా? వెళ్ళగొట్టకుండానే మందిరానికి వస్తున్నా, వెళ్ళగొట్టకుండానే ప్రభు సంస్కారార్థంలో పాల్గొంటున్నాం, వెళ్ళగొట్టకుండానే అన్నీ చేస్తున్నామండి. నో నో నో, అది దేవునికి చాలా వ్యతిరేకం. కాబట్టి ఈరోజు మీరు చేయవలసిన మొదటి పని, మీరు యుద్ధములో దేవుడు మీ పక్షంగా నిలబడాలన్నా, మీరు యుద్ధము చేయాలన్నా, మీరు మొదటిగా ఎఫ్రాయిములాగా మీరు వెనుకు తిరిగే వ్యక్తులుగా ఉండకూడదు. మీరు చేయవలసిన పని, ఆ రోజు ఎఫ్రాయిములు చేయలేకపోయారు, కానీ ఈరోజు దేవుని సహాయముతోటి మన జీవితాల్లో దేవునికి ఆయాసకరమైనవన్నీ కూడా దేవుని ఆత్మ సహాయముతో మనము వెళ్ళగొట్టుదుముగాక, వాటికి దూరముగా ఉందుముగాక, వాటిని మన నుంచి దూరపరుచుకుందుముగాక, లోకానికి వేరే రక్షణ పొందుదుముగాక, లోకంలోనిది ఏది మనలోనికి ప్రవేశించకుండునుగాక. నువ్వు లోకంలో ఉండి లోకమంతా నీలోనికి వస్తే నీకు బయట ప్రజలకు ఏం సంబంధం అండి? నీ మాట, అన్యుల మాట, నీ మాట, నీ యొక్క జీవితం, దేవుని మీద రాని వాళ్ళ జీవితం ఒకేలాగుంటే మనకి వ్యత్యాసం ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలండి? వెళ్ళగొట్టాలి. నీ యొక్క జీవితంలో ఉన్న కనానీయులు అనగా దేవునికి ఆయాసకరమైన అది ఏదైనా సరే, అది ధనాపేక్ష అయినా, అది మరొకటైనా, అది దేవునికి విరోధమైన ఏదైనా నువ్వు వెళ్ళగొట్టగలిగితేనే దేవుడు నీకు యుద్ధమునకు బలమును ధరింప చేయగలిగిన దేవుడు. నువ్వు అది వెళ్ళగొట్టనంత కాలము నువ్వు ఎంత ప్రార్థించినా, ఎంత మొరపెట్టినా, ఎంత ఉపవాసం ఉన్నా తెల్లారేసరికి ఆ శత్రువు నీకు అక్కడే కనపడతాడండి. తిష్ట వేసుకుని కూర్చుంటాడు వాడు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ఉన్న వెళ్ళగొడతావో, నువ్వు యుద్ధము చేయటానికి దేవుడు నీకు శక్తిని, బలమును అనుగ్రహిస్తాడు ఆయన. హల్లెలూయా. రెండవదిగా హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చదవండి. హోషేయ గ్రంథము చాలా అండి. రెండవదిగా ఎఫ్రాయిము యుద్ధ కాలమును ఎందుకు వెనుకకు తిరుగుతున్నాడు, ఎందుకు ముందుకు సాగటం లేదంటే, ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండిగలేగా గువైపోయాడండి. అంటే పిరికివాడైపోతున్నాడు. ఎఫ్రాయిము దేవుని బిడ్డ, రక్షణ పొంది ఈరోజు నువ్వు కూడా పిరికిగానే ఉంటున్నావా? పిరికి వ్యక్తిగా ఉంటున్నావా, లేక ధైర్యముగా ఉంటున్నావా? ఎఫ్రాయిం పిరికివాడైపోతున్నాడు అండి. పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కారు. మొదటి తిమోతి పత్రిక 2వ తిమోతి మొదటి 7వ వచనంలో దేవుడు మనకి పిరికి ఆత్మనివ్వలేదండి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. ప్రణన గ్రంథంలో ఉంటుంది, దేవుని యొక్క 21:8లో పిరికి వారు దేవునికి రాజ్యములో ఉండరు. కానీ ఎఫ్రాయిము పిరికివాడైపోతున్నాడు. ఈరోజు నువ్వు ధైర్యముగా ఉంటున్నావా, పిరికి వ్యక్తిగా ఉంటున్నావా? ప్రార్థించడానికి దేవుని దగ్గర లేకపోతే దేవుని కార్యం ముందుకు వెళ్ళటానికి పిరికి వ్యక్తిగా ఉంటున్నావా?
దేవుని కొరకు ధైర్యముగా ఉంటున్నావా? నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. కానీ ఎఫ్రాయిము పిరికివాడైపోతున్నాడు. ఎందుకో పిరికితనం వచ్చేసింది, అతను పిరికితనం కలుగుతూ ఉంది. దేనిని బట్టు మనకే తెలియదు, కానీ ఎఫ్రాయిము పిరికివాడైపోయాడు. ఈరోజు నువ్వు పిరికివాడిగా ఉంటున్నావా? దేవుని కొరకు ధైర్యముగా ఉంటున్నావా? పిరికివారు దేవుని యొక్క సన్నిధానంలో యుద్ధమును చేయలేరు. గిద్యోను యుద్ధం దగ్గర అదే జరిగింది. దేవుడు గిద్యోనుతో చెప్పాడు, అయ్యా 32,000 మంది యుద్ధం చేయరు, కానీ పిరికివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంటికి పంపించయ్యా. గిద్యోను భయపెట్టాడు. పిరికివారు అందరూ కూడా, ఇదిగో శత్రువు రాబోతున్నాడు, మీరు ఎవరైతే భయపడతారో మొత్తం ఇంటికి వెళ్ళమంటే 22,000 మంది వెళ్ళిపోయారండి. ప్రైజ్ ద లార్డ్. మందిరానికి వచ్చే మంచిదేనమ్మా. ఇంకా నీకు ఇలా పిరికితనం ఉందా? పిరికితనం ఉంటే నువ్వు యుద్ధంలో ముందుకి సాగలేవు. నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో ముందుకు వెళ్ళలేవు, ముందుకు సాగలేవు. నువ్వు చిన్న చిన్న వాటికి భయపడి, అన్యులలాగా భయపడి, నువ్వు అన్యులలాగా లేకపోతే కలవరం పొంది నువ్వు ముందుకు సాగలేవు. నీలో పిరికితనం రావడానికి కారణం ఏంటంటే ఏదో అవిశ్వాసం నీ మీద దాడి చేస్తుంది. దేవుని యొక్క వాక్యం నీలో ఎప్పుడైతే ఉండదో నువ్వు ప్రతిదానికి భయపడతావండి. తుమ్మినా భయపడతావు, దగ్గినా భయపడతావు, ఎవరిని ఎదురొచ్చినా భయపడతావు, ఎవరిని ఏదైనా భయపడతావు, రోడ్డు మీద ఎవరిని ఏదైనా దిశ తీసి నిమ్మకాయలు వేసినా భయపడతావు. ఉంటున్నాయా భయాలు? ఉంటున్నాయా? చెప్పండి, ధైర్యంగా చెప్పండి. లేవని చెప్పండి ధైర్యంగా. మనసులో ఉండేది పిరికితనం. బయట చెయ్యెత్తినా మనసు ఏదో ఒక మూలన ఆడ అపవాదిగాడు కూర్చొని ఉంటాడండి. దేవుని ప్రజలమైన వాటికి కూడా అన్యులాగా మనం అన్నిటికీ భయపడతాం. చిహ్నాలకు భయపడతాం, వాటికి భయపడతాం, వీటికి భయపడతాం. కారణం ఏంటంటే మనలో దేవుని యొక్క వాక్యం అనేది లేదండి. ప్రైజ్ ద లార్డ్. నీలో దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే ఉంటుందో నువ్వు ధైర్యముగా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ హృదయం అంతా దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే నింపబడి ఉంటుందో, ఏ శత్రువైనా, ఏ చీకటైనా, అది ఏ మాట అయినా, ఏదికి నువ్వు భయపడాల్సిన అవసరం లేనే లేదు. నువ్వు ధైర్యముగా ముందుకి సాగగలవు. అందరూ చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అదే హోషేయ 7:8 ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయిన అప్పము వంటి వాడైపోయాడు. ఎఫ్రాయిము అన్యులు తన బలాన్ని మృంగివేశారండి. తన బలం ఏమైపోయింది? అది ఎక్కడెక్కడో తన బలమంతా అన్యులు మృంగివేస్తా ఉన్నారు. తను దేవుని కొరకు తన బలాన్ని వాడాలి. దేవుడు మీకు ఇచ్చిన అది ఏదైనా దేవుని కొరకు మీరు వాడితే దేవుడు మీ పక్షాన నిలబడతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కానీ ఎఫ్రాయిములో ఉన్న బలమంతా కూడా ఎవరు మృంగేస్తున్నారు? అన్యజనులు మృంగటం అంటే ఏమిటి చెప్పండి? అంటే తన సమయం అంతా దేనికో తన సమయం అనే బలం, లేక దానికున్న తన యొక్క జీవితం అంతా కూడా ఎక్కడెక్కడ గడుపుతున్నాడు ఎఫ్రాయిము. తన బలమంతా ఏమైపోతుంది? బలహీనతగా మార్చబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు మీ బలాన్ని ఎవరు దొంగిలిస్తున్నారు? మీ భక్తిని ఎవరు దొంగిలిస్తున్నారు? మీ ప్రార్థన జీవితాన్ని ఎవరు దొంగిలిస్తున్నారు? ఏ సినిమా, ఏ యొక్క చెడ్డ స్నేహము, ఏ యొక్క చెడ్డ ఆ యొక్క ముసలము ముచ్చట్లు మీ బలాన్ని దొంగిలిస్తున్నది ఏది? మీ బలము ఒకప్పుడు బాగానే ఉంది కదా, ఒకప్పుడు మందిరానికి సమయానికి వచ్చేవాళ్ళు కదా, మందిరం దగ్గర గడిపేవాళ్ళు కదా, దేవుని దగ్గర ప్రార్థించేవాళ్ళు కదా, మోకరించేవాళ్ళు కదా. మీ బలం ఏమైపోతా ఉంది? ఎందుకు దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించలేకపోతున్నాం? మీ బలాన్ని అపవాది దెబ్బ కొడుతున్నాడు తెలుసా? లోకములు ఎంతెంతో పనులు చేస్తున్నాము, కానీ దైవికంగా బలం ఏమైపోతుంది తెలుసా? అది ఎక్కడెక్కడ ఖర్చు అయిపోతుందండి. లోకములు ఎంత రాత్రులన్నీ మేలుకొని సినిమా చూడగలం, రాత్రంతా మేలుకొని పని చేయగలం, దాదాపు 2-3 గంటలు నుంచొని ఏదైనా ఎండలో పని చేయగలం, కానీ దేవుని మంది ఒక అరగంట సేపు నిలబడలేమండి. అపవాది గడి ఏమిటాడు? కూర్చో, చాలమ్మా కూర్చోలు, పాఠకుడు అలాగే ఆరాధన చేస్తాడు కానీ హాయిగా నిద్రపో. ప్రైజ్ అలా హలే. ఎంత దారుణం అండి. నీకు ఆయుష్నిచ్చింది ఆయన కదా, పని చేసుకోవడానికి దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది ఆయన కదా, నీకు అన్నీ ఇచ్చింది ఆయనైతే ఆయన దగ్గరికి వచ్చి కాసేపు ఒక్క 2 గంటలు మనస్ఫూర్తిగా వారానికి వచ్చి స్తుతించలేకపోతున్నారు. మనం 30వ తారీఖు ప్రార్థన పెడితే 15 మంది వచ్చారండి. మరీ దారుణం అండి. ఆదివారం మాత్రమే వచ్చేవాళ్ళు అని క్రైస్తవుని చెప్పుకోవడానికి అర్హత లేదండి. నేను చెబుతాను, మీరేనా అనుకోండి. నేను ఆదివారం మాత్రమే వచ్చి ఏదో కాసేపట్ట కూర్చొని దేవుని కానుక వెళ్ళిపోయి నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి అధికారం లేదు. నువ్వు క్రైస్తవురాలు కాదు. ఆ భక్తి సరిపోదు. నువ్వు ఆదివారం మాత్రమే వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోతే ఆ భక్తి నేను దేవుని యొక్క రాజ్యానికి చేర్చదు. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. మన దగ్గర 7 రోజులు, చాలా మందిరాలు 40 రోజులు, 21 రోజులు ఉపవాసమును దేవుని కొరకు ముందుకు సాగుతున్నారు. ఆదివారం కూడా చాలా మంది ఆలస్యంగా వస్తున్నారు. ఎందుకు అర్థం కావట్లేదు. భక్తి ఎక్కడ 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 నీ భక్తి అంతా నాశనం ఎక్కడ అవుతుంది? ప్రైజ్ ది లార్డ్. వాడలోనికి ముందుగా కొంచెం నీళ్ళు వచ్చినప్పుడే పసిగడితే ఆ రంధ్రం ఎక్కడ పడిందో వెంటనే కాపాడవచ్చు. పూర్తిగా నీళ్ళు వచ్చిన తర్వాత ఎవడు కాపాడలేడండి. ఈరోజు మనం ఆ పరిస్థితిలో ఉన్నాం. నీళ్ళు చొరబడ్డాయి కానీ మాకేం కాదులే అనుకుంటున్నాం. ఆ వాడేమైపోతుంది, మునిగిపోతా ఉందండి. కాబట్టి ఏం చేయాలో తెలుసా? మన బలాన్ని మింగివేసే ఏ పరిస్థితిని కూడా మనం ఇవ్వకుండా దేవుని ఎరిగి బలము కలిగి గొప్ప కార్యములు చేసే వారిగా మనము ఉందుము గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ బలము మింగివేసేది అది ఏది కూడా నీ దగ్గర ఉండటానికి లేదు. ఎఫ్రాయిము తన బలమంతా అన్యులు తినివేస్తా ఉన్నారు. తన బలమంతా ఎక్కడెక్కడో దేవుని కొరకు దేవునికి నిలబడవలసిన ఎఫ్రాయిము, దేవుని కొరకు ఉండవలసిన ఎఫ్రాయిము తన బలానంతా కూడా దేవుని దగ్గర కాకుండా ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నాడు అండి. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమ, ఎఫ్రాయిము అందుకనే యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవుని పక్షం నిలబడే వాళ్ళు దేవుడు ఎదురు చూస్తూ ఉంటే పిరికివాడికి వెనక్కి వెళ్ళిపోతున్నాడు అండి. ఈరోజు మందిరానికి రండి, దేవుని దగ్గర ప్రార్థించండి. రాలేం పాస్టర్ గారండి, మీరే చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. 30 తారీఖు ప్రార్థన మేము పాస్టర్ మీరే చేసుకోండి. మేము రామండి, మాకు భయం వేస్తుంది. మేము రామండి, మాకు నిద్ర వస్తుంది. ఆ పరిస్థితిలో మనం ఉన్నామండి. కాదు, ఏ పరిస్థితి అయినా, ఎండైనా, వానైనా, చలికాలమైనా, అది ఏ ప్రార్థన అయినా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గర నేను యుద్ధము చేయాలి. నా సమస్య, వ్యాధి, నా అప్పు, నా యొక్క కుటుంబం, నా బిడ్డల గురించి నేను యుద్ధము చేయాలి. అపవాది చేస్తున్న ఈ దాడి నుంచి నేను విడుదల పొందాలి. నువ్వు ఎప్పుడైతే ఛాలెంజ్గా దేవుని మందిరికి వచ్చి ప్రార్థన చేస్తావో, నువ్వు ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్న నీ శత్రువుని పడగొట్టగలిగిన దేవుడు ఆయన. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు ఇక్కడ యుద్ధము చేస్తే, నువ్వు ఇక్కడ ప్రార్థనలో పోరాడితే దేవుడు ఎక్కడ ఉన్నా, నీ శత్రువు అమెరికాలో ఉన్నా, నీ శత్రువు ఏ దేశంలో ఉన్నా, నీ శత్రువు ఎక్కడ ఉన్నా, నీ శత్రువు ఎక్కడ పని చేసినా, శత్రువు యొక్క కుతంత్రములన్నీ కూడా లయపరచగలిగిన దేవుడు ఆయన. ఈరోజు మీ జీవితంలో ఉన్న పిరికితనము తొలగిపోవునుగాక. ఆ పిరికి ఆత్మ నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆ పిరికి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో, ప్రైజ్ ది లార్డ్. ఆ పిరికి ఆత్మ పోతేనే కానీ నువ్వు దేవుని దగ్గర ధైర్యముగా నిలబడలేవండి. మూడవదిగా న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనము చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రామీయులు ఉత్తర దిక్కునకు పోయి మమ్మల్ని ఎందుకు పిలవలేదు? చాలండి. యెఫ్తా అమోరీయులతోటి యుద్ధానికి వెళ్ళాడు. యెఫ్తా ఎఫ్రామీయులు పిలవలేదు. సరే, యెఫ్తా అంటే ఏదో స్వార్థంతో ఉన్నాడని పిలవలేదేమో. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంటే అక్కడ ఎఫ్రాయిమీలు యెఫ్తా పిలవలేదు, గిద్యోను పిలవలేదు అండి. ఎందుకు పిలవలేదు అంటారు? చెప్పండి అమ్మా, ఎందుకు పిలవలేదు? యుద్ధానికి వెళ్ళినప్పుడు యెఫ్తా పిలవలేదు, గిద్యోను, ఎఫ్రాయిమీలు యుద్ధానికి పిలవలేదు. వీళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఫస్ట్ గిద్యోను దగ్గర అడుగుతున్నారు, గిద్యోను మీరు మిద్యానీయులతో యుద్ధం చేసి మమ్మల్ని ఎందుకు పిలవలేదు? మనం ఏమనుకుంటాం, మరి గిద్యోను స్వార్థపరుడురా, అందుకని ఎఫ్రాయిమీలు పిలవలేదు. మరి యెఫ్తా ఎందుకు పిలవలేదు? యుద్ధానికి పిలవట్లేదంటే ఎందుకని? ఎఫ్రాయిమీలు పిలవట్లేదా అంటే వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఆ యుద్ధానికి సిద్ధపడలేదు. వాళ్ళు అయోగ్యులుగా ఉన్నారు, వారు ఎన్నిక లేని వారిగా ఉన్నారు, వాళ్ళు చేతగాని వారిలాగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు లేని అనుకున్నారు. కనుకనే అటు యెఫ్తా గిద్యోను ఎఫ్రామీయులను వాడుకోవటానికి ఇష్టపడటం లేదు. ప్రైజ్ ది లార్డ్. గిద్యోను యెఫ్తా యుద్ధానికి పిలువబడిన కారణం అదే. దేవుడు ఎవరినంటే వాళ్ళని పిలవడండి. ఎవరిని పిలుస్తాడు తెలుసా?
ఎవరైతే దేవుని పనికి విధేయత చూపిస్తారో దేవుడు వారిని మాత్రమే పిలుస్తాడు ఆయన. నువ్వు మనుషులు ఎన్ని అనుకున్నా, ఆ రోజు ఎఫ్రాయిమీయులు కూడా వాళ్ళు పిలవలేదని గుంపుగా కూడుకొని వచ్చి, మమ్మల్ని ఎందుకు పిలవలేదయ్యా, యెఫ్తా గిద్యోను మమ్మల్ని ఎందుకు పిలవలేదు? ఎందుకంటే వాళ్ళు వాడుకోవటానికి సిద్ధముగా లేరండి. వాళ్ళ యజమానుడు వాడుకోవటానికి వాళ్ళు అర్హులుగా లేరు. దేవుడు నిన్ను వాడుకోవాలన్నా, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలవాలన్నా కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కొన్ని నువ్వు దేవుని కొరకు త్యాగము చేయవలసినవి ఉన్నాయి, దేవుని కొరకు నువ్వు సమర్పించుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. అవన్నీ చేయకుండా దేవా నన్ను పిలువనగానే అపవాది పిలుస్తాడండి, సౌలు పిలిచినట్టు. హల్లెలూయా. యజమానుడు వాడుకున్న అర్హమైన పాత్రగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. కానీ ఏ పాత్రలాగా మస్టు పాత్రల్ని వాడుకుంటాడా దేవుడు? మన ఇంటిలో పాత్రలు ఉంటాయి కదండి, ఎవరి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మురికి పాత్ర తెచ్చి పెడతామా, మంచి ప్లేట్ తెచ్చి పెడతామండి. సేమ్ అంతే, దేవుడు నిన్ను వాడుకోవాలంటే యెఫ్తా గిద్యోను అనుకున్నారు, వీళ్ళు పనికిరాలి, వీళ్ళకి అంత యోగ్యత లేరు అనుకున్నారేమో, అందుకని పిలవలేకుండా వెళ్ళారు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవుడు నిన్ను పిలవాలన్నా, దేవుడు నిన్ను దర్శించాలన్నా ఆ తగిన యోగ్యత నీ దగ్గర ఉండాలి, సిద్ధపాటు ఉండాలి, దేవుని స్వరానికి అందుబాటులో ఉండాలి. దేవునికి చిత్తము చేయటానికి నీ హృదయం విధేయతగా ఉంటే, నువ్వు దేవునికి సరెండర్ అయితే దేవుడు వెంటనే నిన్ను పిలుస్తాడండి. సమూయేలు పిలిచినట్లుగా. సమూయేల్ దేవుడు ఏలీతో మాట్లాడటం మానేశాడు. ఏలీకి దేవుడికి ఏమొచ్చేసింది? కచ్చి అంటారు కదా. ఎందుకు వచ్చింది ఏలీకి దేవునికి? దేవుడు స్వార్థపరుడా? ఏలీ చేసిన దానికి దేవుడు ఏలీతో మానేసేసాడు. అట్లాగని దేవుడు మౌనంగా లేడు, తనకంటే ఉత్తముడైన సమూయేలుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు వినకపోతే నీతో ఇంక మౌనంగా ఉంటాడండి. నీ తోటి వారితో దేవుడు మాట్లాడతాడు, గాడిదలతో మాట్లాడతాడు ఆయన. నీ 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 జీవితం అవిధేయతగా ఉన్నంత కాలము దేవుడు నిన్ను పక్కన పెట్టేసి వేరొక ఆప్షన్ చూసుకుంటాడండి. ప్రైజ్ ది లార్డ్. అదే జరిగింది. అందుకనే యెఫ్తా గిద్యోను ఎఫ్రాయిము యుద్ధానికి తీసుకొని వెళ్ళలేదు. ఈరోజు దేవుడి ద్వారా నువ్వు ఎన్నో ఆశిస్తున్నావు, మంచిదే. ఈరోజు నువ్వు ప్రశ్నించుకోవాలి, దేవుడి ద్వారా నేను ఏదైనా చేయడం నేను యోగ్యుడనేనా, నేను అర్హుడనేనా, నేను ఆ సామర్థ్యం నా దగ్గర ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు అందుకనే లూకాసు వార్త 7వ అధ్యాయములో అక్కడ శతాధిపతి దాసుడికి రోగం వచ్చినప్పుడు ఆ యూదుల పెద్దలు వచ్చి అడుగుతున్నారు, అయ్యా నీ వలన మేలు పొందటానికి ఇతడు యోగ్యుడయ్యా. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఊరకనే దీవించడండి. అలా నెత్తి మీద జుట్టు లేని ఆయన పేరేం పేరో అప్పుడు అగ్రిమెంట్, డబ్బులు ఊరికినే రావంటాడు కదా. బాగానే గుర్తుపెట్టారు. హల్లెలూయా. అంటే అందరూ బాగానే టీవీలో మునిగి తేలుతున్నారు. డబ్బులు ఊరికినే, దేవుని దీవెనలు కూడా ఊరకనే రావండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని దీన్ని దీవించాలంటే ఇతడు నీ వలన మేలు పొందటానికి యోగ్యుడని శతాధిపతి దాసులు రికమెండ్ చేస్తున్నారు. ఎప్పుడైతే రికమెండ్ చేశారు వెంటనే యేసుతో వారితో కూడా వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడిని దీవించాలన్నా, దేవుడిని వృద్ధిపరచాలన్నా ఆయన ముందు నీ యోగ్యత చూస్తాడండి, నీ అర్హత చూస్తాడు. ఇతడు నేను దీవించడానికి యోగ్యుడేనా? దేవదూతలు సిఫారు చేస్తారండి. దేవదూతలు దేవునితో చెబుతారు, అయ్యా ఈ కుటుంబము నువ్వు దీవించడానికి యోగ్యత, ఇదిగో ఈ వ్యక్తి, ఈ స్త్రీ, ఈ పురుషుడు, ఈ యవనస్తుడు, ఈ యవనస్తురాలు నువ్వు దీవించబడడానికి వాళ్ళు యోగ్యముగా ఉన్నారు. వెంటనే దేవుడు కదిలి వస్తాడు, నువ్వు ఎక్కడ ఉన్నా పరలోక సైన్యముతోటి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ ఎఫ్రాయిమీయులు యోగ్యముగా లేరండి, అర్హముగా లేరు, వాళ్ళు అయోగ్యముగా ఉన్నారు. యోగ్యులుగా లేరు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టేశారు. వాళ్ళు ఎందుకు సిద్ధముగా లేరు కాబట్టి వాళ్ళు యుద్ధానికి వెళ్ళకుండా వాళ్ళు వెనక్కి తిరుగుతున్నారు. హల్లెలూయా. అదే హోషే గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. హోషే గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యాజకుల 11 ఎఫ్రామీయులు మానవ పద్ధతిని బట్టి, చాలండి. ఎఫ్రామీయులు ఏ పద్ధతి? మానవ పద్ధతి అండి. ఏ పద్ధతులు చేయాలి మనం చెప్పండి? ఎఫ్రామీయులు మానవ పద్ధతులు అవలంబిస్తున్నారండి.
ఈరోజు నువ్వు ఏ పద్ధతి చేయాలి? దైవికమైన పద్ధతి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఏది చేసినా దేవునికి మహిమ రావాలి. నువ్వు ఏది చేసినా దేవుని పద్ధతి అవలంబిస్తున్నావా? దావీదు మందసాన్ని ఊరేగించినప్పుడు మానవ పద్ధతితో ఊరేగించాడండి. అందుకని ఉజ్జా అనుకుంటా ఆ మందస్సమును తాకి చనిపోయాడు. కారణం ఏం తెలుసా? మానవ పద్ధతిని వాడాడండి. కానీ ఎప్పుడైతే దావీదు గారికి బుద్ధి వచ్చిందో దైవ పద్ధతిని ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో మానవ పద్ధతిని అవలంబించి ఒకవేళ ఫెయిల్ అవుతున్నావేమో, నీ జీవితంలో మానవ పద్ధతులు ఒకవేళ అవలంబించి ఒకవేళ నువ్వు అపజయాన్ని పొందుతున్నావేమో, ఈరోజు ఎందుకు దైవికమైన పద్ధతులు అవలంబించలేవు? ప్రైజ్ ద లార్డ్. దేవుని మార్గంలో దేవుని యొక్క ఆలోచనల తరపున ఎందుకు చేయలేవు? దేవుని పద్ధతుల చొప్పున చేస్తే దేవుడు నీకెందుకు విజయం ఇవ్వడు? దేవుడి పద్ధతుల ద్వారా చేస్తే నీకెందుకు విజయం రాదు? మానవ పద్ధతులను ఉపయోగించి ఒకవేళ నష్టాన్ని సవి చూస్తున్నావేమో, ఈరోజు నువ్వు దైవికమైన పద్ధతిని వాడితే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ కారణాలను బట్టి ఎఫ్రామీం సంతతి వారు యుద్ధ కాలమున వెనకకు తిరుగుతున్నారండి. కాబట్టి ఈరోజు నువ్వు వెనకకి తిరిగే వ్యక్తిగా ఉండకూడదమ్మా. నాగట్టి మీద లోకసువార్త 9:62లో నాగట్టి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. వెనక చూస్తున్నావా? ప్రైజ్ ద లార్డ్. ఐగుప్తు వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? దేవుని మీదకి వచ్చిన తర్వాత కూడా విడిచిపెట్టి వచ్చిన మళ్ళా పాత అలవాట్ల వైపు చూస్తున్నావా? నువ్వు విడిచిపెట్టి వచ్చిన ఆ యొక్క దుర అలవాట్ల వైపు చూస్తున్నావా? నాగటి మీద చెయ్యబెట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. లోతు భార్య వెనక తట్టు చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. కీర్తనకారుడు 44 కీర్తన 18 వచనములో చక్కగా అంటున్నారు. ఇక్కడ ఒక జనం ఉంది. 18 వచనములో ఆ పైనుంచి సమయం అయిపోయింది కనుక తొందరగా చదవండి. ఒకరు పైనుంచి చదవమ్మా. ఇదంతయు మా మీదికి వచ్చినను నిన్ను మరువలేదు, ద్రోహులము కాలేదు. ఈ 44వ అధ్యాయములో దాదాపు 13 నుంచి ఇవన్నీ తర్వాత చదువుకోండి. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మల్ని నిందాస్పదంగా చేసావు, అన్యజనులు మమ్మల్ని హేతువుగా చేసావయ్యా. మమ్మల్ని నిందించేవారు దూషించేవారు మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని బట్టి మేము దినమేళ అవమానమును తలపోయిచున్నాము. సిగ్గు మా ముఖమును కమ్మయి ఉంది. చూడండి ఇదంతా నెగిటివ్స్. అంటే జరిగినవన్నీ కూడా ఏది మంచి జరగల, వాళ్ళకి ఏది కూడా లాభం జరగలేదండి. వాళ్ళకి ఏమేం జరిగినాయి అన్నీ చెప్పుకున్నారు, ఆ సమస్యలని చెప్పుకుంటున్నారు, ఆ బాధ అంతా దేవుని దగ్గర చెప్పుకుంటున్నారు. కానీ 17వ వచనం దగ్గర వచ్చేసరికి ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరవలేదు. 18వ వచనం మా హృదయము వెనకకు మరలిపోలేదు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుదాం. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా అదే మాట చెప్పగలగాలి. మీకు ఆరోగ్యం లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, జ్ఞానము లేకపోయినా, మీకు సరైన హోదా లేకపోయినా, సరైన ఆ యొక్క బలగము లేకపోయినా, మీరు ఒకవేళ నిందించబడుతున్నా, అవమానపరచబడుతున్నా, మీరు ఒక వ్యాధుల గుండా వెళ్తున్నా, అవమానాల గుండా వెళ్తున్నా, ఈరోజు దేవునితో చెప్పగలగాలి, దేవా ఇవన్నీ మా మీదకి వచ్చినా మేము వెనకకు మరలిపోలేదయ్యా. హల్లెలూయా. అన్నీ బాగున్నప్పుడు కాదండి. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు ఇవన్నీ మా మీదకి వచ్చినా మేము వెనకకు మరలలేదు. మేము భక్తిలోనే కొనసాగుతున్నాం, మేము మందిరానికి వస్తున్నాం, మేము నమ్మకంగా ఉన్నాం. అయ్యా మేము నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాం, మేము స్ట్రాంగ్గా ఉన్నాం. ఈరోజు చెప్పగలమా దేవుని దగ్గర ఆ మాట? ఇవన్నీ మా మీదకి వచ్చిన మా హృదయము వెనకకు మరలలేదయ్యా, మేము ముందుకునే సాగుతా ఉన్నాము. హల్లెలూయా. ఎందుకో తెలుసా? హెబ్రీ పత్రిక 10:38లో ఉంటుంది, నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును, కానీ వెనకకు తీసిన ఎడల ఆయన ఆత్మకి సంతోషముగా ఉండదండి. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఒకవేళ నీకు కలిగిన దాన్ని బట్టి వెనక్కి తీయాలని ఆలోచనలు ఉన్నావేమో. ఇంక దేనికిలే భక్తి, ఇంక దేనికిలే ప్రార్థన, ఇంక దేనికిలే మందిరము, నాకు ఇది జరిగింది అది జరిగింది కదా, నాకు ఈ వ్యాధి వచ్చింది కదా, నష్టం వచ్చింది కదా, ఈ బాధ వచ్చింది కదా, ఈ కరువు వచ్చింది కదా, నేను దేవుని దగ్గర అన్నీ చేస్తున్నా, అయ్యో నాకెందుకు జరుగుతూ ఉంది, కాదు ఈ భక్తి వద్దులే అని ఒకవేళ యోబులాగా తన భార్య చెప్పినప్పుడు ఇంకెందుకయ్యా
ఏమందండి, ఇంకెందుకయ్యా దేవుని దూషించి చచ్చిపో. కానీ యోబు వెనకకు తిరగలేదండి. హల్లెలూయా. ఒక నువ్వు అనుకుంటున్నావా, అనుకున్న సందర్భాలు ఇప్పుడు వచ్చినాయా? ఇంకా దేనికిలే రాలేదా? ఏలియాకే వస్తే ఏలియాకే వచ్చిందండి. భయంకరమైన శోధన వచ్చి ఇంకా దేనికిలే ప్రభు నన్ను తీసుకోయా అని అన్నాడు. కానీ దేవుడు ఆ పని చెయ్యలేదండి. కానీ ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుడైన వాడు అతని ఆత్మ వెనుకకు తీసిన ఎడల నాకు సంతోషము ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అది యెషయా గ్రంథం 1:12 అక్కడ 4 జీవులు కనపడతా ఉన్నాయి. ఆ 4 జీవులాగా ఈరోజు సంఘమైన నీవు నేను ఉండాలి. ఆ 4 జీవులు ఎలాగ వెళ్తున్నాయి అంటే, ఆత్మ ఏ వైపునకు వెళుతున్నాయో అవన్నీ చక్కగా అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు వెళుతుందో ఆ వైపునకు పోవుటకు అవి సిద్ధపడతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈరోజు నువ్వు వెనకకు తిరగద్దమ్మా, వెనకకు తిరగవాక, నీ భక్తిలో జారిపోవాక, నీ భక్తిని కోల్పోయి అయ్యా వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోవాక, ఇక్కడ యెషయా గ్రంథములో ఆ 4 జీవుల ఆత్మ ఏ వైపునకు వెళుతున్నాయో ఆ దిక్కునకే చక్కగా వెళతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ ఏ వైపునకు వెళితే ఆ వైపునకు వెళ్తున్నాయి అండి. ఇప్పుడు ఆత్మ యేసు ప్రభువుని ఎక్కడికి తీసుకుని వెళ్ళింది? అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళిందండి. ఆత్మ ఎక్కడికైనా తీసుకుని వెళ్తుంది. ఈరోజు ఆత్మ ఏ వైపునకు వెళ్తే ఆ వైపునకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావా? కాదయ్యా, మంచి మార్గం అయితే నేను వస్తాను, అది అక్కడ నష్టం నేను రానయ్యా అంటే అక్కడే ఉంటాను. నీ జీవితం ఒక 1000 సంవత్సరాలైనా అక్కడే ఉంటావు అండి. ఈరోజు నువ్వు తీర్మానం తీసుకుని ఆత్మ నన్ను ఎట్లాగ నడిపిస్తే నేను అలాగ నడిపించబడటానికి సిద్ధముగా ఉన్నాను ప్రభు అని మీరు చెప్పగలిగితే, దేవుడు ఖచ్చితంగా మీ వెనక పరిస్థితులన్నీ కూడా దేవుడు తలకిందులు చేసి ఈ రోజు నుంచి ఆయన సన్నిధానంలో ముందుకి సాగగలిగిన ఆ శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. ఆయన అందరం తలవంచలితే ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మళ్ళీ మన వెనుక దేవుడు దీవించినట్లుగా ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున యుద్ధము చేయకుండా వెనుకకు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఎఫ్రామీలు యుద్ధము కాలములు వెనుకకు తిరగటానికి కారణాలు, ఎఫ్రాయిము కనానుని వెళ్ళగొట్టలేకపోతే రాజీ పడుతున్నాడు. రెండవదిగా పిరికితనముగా ఉన్నాడు ఎఫ్రాయిము మానవ పద్ధతిని అవలంబిస్తున్నాడు. ఎఫ్రాయిములు అయోగ్యముగా ఉన్నారు. అందుకనే యుద్ధ కాలమును వెనుతిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు సంగమా, నువ్వు ఒకవేళ భక్తి జీవితంలో వెనుకకు తిరుగుతున్నావేమో, వెనక్కి వెళ్ళిపోతున్నావేమో, అయ్యా నేను ముందుకే వెళ్ళే జీవితం మాకు దయచేయండి. వెనుకకు తిరగను నాయన, మేము వెనక్కి వెళ్ళమయ్యా, ముందుకి మమ్మల్ని నడిపించండి. మా భక్తి జీవితాన్ని బలపరచండి అయ్యా. మేము ఎఫ్రాయిములాగా కాకుండా అయ్యా, మేము యుద్ధములో అయ్యా, మేము యుద్ధ కాలమున నిలబడి ధైర్యముగా మేము ముందుకు సాగటానికి సహాయము చేయండి. ఇశ్రాయేలు ప్రజలు సౌలు గొల్యాతును బట్టి భయపడ్డారు, కానీ దావీదు ముందుకు సాగాడయ్యా. కనుకని దావీదు పక్షముగా మీరు ఉన్నారు. ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం, వెనక్కి వెళ్తున్నామా? మా జీవితం ఎలాగ ఉంది? ఒకవేళ మేము వెనక్కి వెళుతున్నావేమో అయ్యా, మా అడుగులు స్థిరపరచండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి. ఓ ఎఫ్రాయిమీయుల్ని దేవుడు తర్వాత బలాఢ్యులుగా మార్చాడండి. జకర్యా 10:7 బలహీనులైన ఎఫ్రాయిములు దేవుడు బలాఢ్యులుగా మార్చాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా బలాఢ్యునిగా మార్చగలడు. ఏ విషయంలో వెనక్కి తగ్గుతున్నావో, ఏ విషయంలో వెనక్కి వెళ్ళిపోతున్నావో, ఏ విషయం వెనక్కి జారిపోయామో, దేవా నన్ను నిలబెట్టయ్యా, నన్ను బలపరచు, మీ శక్తితో నింపండి అయ్యా, మీ బలముతో నింపండి నాయన. నేను వెనకకు మరలను ఆయన అయ్యా, మీ సన్నిధానం ముందుకు సాగుతానయ్యా, మమ్మను బలపరచండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాము.
ఓ దేవుని దగ్గర విజ్ఞాపన చేద్దాము. దేవా, మమ్మల్ని ముందుకు సాగే కృప దయచేయండి అయ్యా. మమ్మల్ని బలపరచండి, మీ శక్తితో నింపండి నాయన. అయ్యా మీకు వందనాలు. ముందుకు సాగుతాం అయ్యా, ముందుకి మేము సాగుతాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. వెనకకు మరలమయ్యా. అయ్యా మా ముందు లోకమున్నా నాయన. అయ్యా చుట్టుపక్కల ఎన్ని పరిస్థితులు ఉన్నా అయ్యా ఇశ్రాయేలు ప్రజలకు ముందుకు సాగే కృపను దయచేయండి. ఓ దేవా మీకు వందనాలు. మా నడుమును కట్టండి ప్రభువా. ఎక్కడ మా ఆత్మీయ జీవితం ఆగిపోయిందో, ఎక్కడ మా ఆత్మీయ జీవితం ముందుకు సాగక ప్రభువా, ఎక్కడ అడ్డగించబడతా ఉందో యేసు నామములో అయ్యా ముందుకి మేము సాగుదుము గాక. అయ్యా ముందుకు మేము వెలుదుము గాక. నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయేనే. నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయేనే. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా. సాగిపో తోడుగా వచ్చునని నా. నీవు నమే బలపరచెని పరిశుద్ధాత్ముని.